అందుకే బైబిల్లో ఒకటి ఉంటుంది, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. చూడండి, మారు మనస్సు. అందుకని మనిషి తన మనసు మార్చుకోవాలి. నాకొద్దు, నేను అబద్ధం ఆడను, నేను మోసం చెయ్యను, నేను చెడు సంపాదన నాకొద్దు, నేను ఎవరిని దూషించను, నేను ఎవరిని కూడా అన్యాయముగా ఏమి చెయ్యను. అందుకే దాన్ని బైబిల్లో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇలా ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో నేను ఏది కూడా నేరము చేయను, ఏది పాపము చేయను, ఆ మనస్సు నాలో కలగాలని మారు మనస్సు పొందినవారు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ ఉంది, మంచి జీవితం ఉంది. అందుకే యేసు ప్రభుల వారు వచ్చిందే స్వేచ్ఛ మానవులకు ఇవ్వడానికి, స్వాతంత్రం మానవులకు ఇవ్వడానికి. మనం అసలు దాసులం మన శరీరానికి. కాబట్టి ఈ శరీరము నుండి మనల్ని విడిపించి, పాపము నుండి విడిపించి ఆత్మస్వరూపులుగా, ఈ ప్రశ్న వేసి నేను ముగిస్తాను. ఎంతమందికి నేను కనబడుతున్నాను? నన్ను ఎంతమంది చూస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్, అందరికి కనబడుతున్నాను కదా, వండర్ఫుల్. మీకు నేను చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? నేను ఎవరికి కనబడట్లా. అదేంటి సార్, మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారా? మీరు అనుకుంటున్నారు కదా, అంత మంచి కనబడుతున్నాడు, సూట్ ఉంది, అన్నీ కనబడుతున్నాయి, ఈయనేంటి సార్ అలా అంటున్నాడు. దేని వల్లరా? మీకు తెలుసా, మీరు చూస్తుంది నా శరీరం, నన్ను కాదు. నేను ఈ శరీరంలో ఉన్న ఆత్మను. అందుకే ఒకవేళ నేను గనక చనిపోతే ఈ నా శరీరం అక్కడే ఉంటుంది. టెంట్ వేస్తారు, అందరు వస్తారు.